అన్నప్పుడు ఇప్పుడు చంక మీదికి వేసుకోవాలి. 9 కావాలి మనకి. ఎక్కువ వచ్చినప్పుడు చంక రౌండ్ చంకను మీదికి వేసుకోవాలి. ½ ఇంచ్ పైకి వేసుకుందాం. పైకి వేసుకున్నా తప్పు వచ్చింది అనుకో, ఇది నీకు పాయింట్, చెస్ట్ పాయింట్కు మన ఈ పాయింట్ కలవాలి. ఇప్పుడు వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1½ ఇంచ్ పెట్టి మళ్ళీ ఇది కరువు ఇట్లా రౌండ్గా గీసుకొని ఇది కదా, ఇది ఇంతకుముందుది, ఇది ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకో. సరిపోయిందా? ఇప్పుడు ఈ చిన్న లాజిక్ తోటి మనం ఆర్మ్ డౌన్ డిసైడ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా తెలియకపోతే మళ్ళీ ఇది కూడా నీకు తక్కువ అనిపిస్తే అప్పుడు ఇక్కడ కూడా పెంచినా కానీ నీకు ఇంకా పెరిగింది అనిపిస్తే అప్పుడు ఈ షోల్డర్ కలుపు, ఇటు జరుపుకో. ఓకేనా? ఈ 2 చిన్న లాజిక్లు గుర్తుంటే బ్లౌజ్ ఎప్పుడైనా ఇక నువ్వు ఎవరిదైనా సరే ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు నేను డార్క్ వేసేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇది 3 ఇంచెస్, ఇది 2½ మొత్తం టోటల్గా 5½ ఇది 6. పెట్టి మనం ఇది 6½ వేసినప్పుడు ఆర్మ్ రౌండ్ పెద్దగా అయింది, 6 వేసినప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇది 1½ పెట్టేసుకొని ఇది మళ్ళీ ఇది కూడా చెప్తాను చూడండి. 3 ఇంచెస్ పెట్టుకొని కలుపుకుందాం కరెక్ట్గా. ఎగ్జాక్ట్ వచ్చేసిందా? నీకు కరెక్ట్ వస్తుంది కొలత. మళ్ళీ కుట్టు వేసిన ప్లేస్ నుంచే కలుపుకోవాలి. 9 ఎంత కరెక్ట్ వచ్చింది?